మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పురుగుల మందు డబ్బాలతో బోడుపాడు రైతు కుటుంబం ధర్నా. తమ భూమిని గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ సర్పంచ్ బంధువులు అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారన్న బాధితులు. భూమి విషయం మీద అడిగితే మాపై దాడి చేశారని ఆందోళన చేస్తున్న బాధితులు. అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా స్పందించడం లేదని బాధితులు ఆవేదన చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి పోయేది లేదని పురుగుల మందుల డబ్బాలతోటి బైఠాయించిన బాధితులు. వాళ్లకు నోటీసులు ఇచ్చి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చిన తహసీల్దార్ చిరంజీవి. ఇంతకుముందు వచ్చామంటున్నారు సార్. ఇది వరకు వచ్చి మేము ధర్నా కూడా చేసాం. ఇక్కడ మందు డబ్బాలు మీ దగ్గరకు వచ్చారు, తర్వాత ఇక్కడ రాసిస్తాను రోజు ఒక్కొక్క చోటికి రమ్మంటున్నారు. మేము వెళ్ళటం అతను రాకుండా పోవటం ఇలానే జరుగుతుంది. కేసులు కూడా చాలా సార్లు తిరిగాం అని చెప్పి ఇంకోసారి ఇక్కడే కూర్చొని మేము ధర్నా చేస్తే మేము న్యాయం చేస్తాము అన్ని చేస్తామని చెప్పి ఇప్పుడు వరకు కనీసం ఎవరైనా చేయలేదు. మాది మేము రాజీమని చెప్పి పద్ధతిగా మేము వెళ్ళి అడిగినందుకు కట్టెలు బ్యాటులు తీసుకొని విచ్చలుడిగా వస్తారు. ఆవిడకేమో చెయ్యంత రుజ్జు అయిపోయింది, ఆయనకేమో నడుములు అన్ని రుజ్జు అయిపోయి బెల్ట్ వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ఎలాగో మమ్మల్ని చంపాలని అనుకుంటున్నారు కదా, అదేదో మేము ఇక్కడే పురుగుల మందు అర్థం పిల్లలతో తాగి మమ్మల్ని కొట్టిన వాళ్ళేమో తాగి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ గా మళ్ళీ రాంబాబు సార్ అంట. ఏం సపోర్ట్? ఇప్పుడే చెప్తున్నా రాంబాబు సార్కి కూడా మీరు అన్యాయంకి వెళ్ళి సపోర్ట్ పథకాలి అని అంటే మాత్రము నేను చెప్తున్నా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు వచ్చి ఎవరైనా కనుక్కొని ఎంకరేజ్ చేసుకొని మేమే తప్పుగా అంటాం లేదు. మేమేం చేయమంటావాడా? మా పట్ట భూములేనండి 5గురు అన్నదమ్ములవి. ఆగండి, 5గురు అన్నదమ్ముల భూములు లేదండి. అర్థమైందా? కాబట్టి విచారణకి మీరు న్యాయం కావాలంటే తర్వాత ఏమైంది సార్, ఒక రోజు మామూలుగా మా అత్తగారు అయింది ఒకసారి వెళ్ళి పద్ధతిగా అడిగితే అలా మన వాళ్ళని పిలిపించి ఆ రకంగా కొట్టించి కోరెడ్డి కాసిరెడ్డి వాళ్ళ కూతురికి ముక్కమల్ల వరలక్ష్మమ్మకు రాసిచ్చారు. అది ఇస్తాను అన్నాను. ఎలా రాసిచ్చేది ఏం లేదు సార్. ఫస్ట్ నుంచి ఇలా 5గురుది వాళ్ళ అన్న పేరు మీదే ఉంది, వాళ్ళ కూతురు పేరు మీద పసుపు కుంకుమ కిందికి రాసిచ్చాడు. అది తెలిసిన మరుక్షణం మేము వెళ్ళి అడిగితే మా అత్తగారు వాళ్ళ తమ్ముడు డబ్బులు ఇవ్వాలి అని అన్నాడు. సరేలే అని చెప్పి వాళ్ళ తమ్ముడు దగ్గరికి మేము వెళ్ళి డబ్బులు ఇవ్వాలంట కదా, నువ్వు మా డబ్బులు ఇస్తే మేము మా పొలం మాకు ఇస్తాము అని అన్నారు అని నేను చెప్పాను అన్నాడు. సరేలే అని చెప్పి అతని డబ్బులు కూడా మేము ఒప్పుకొని మా మామే కట్టాడు. 18 లక్షలు చిల్లర కట్టాడు. అది న్యాయం జరగాలి. మా పొలం మాకు వచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలం. మా పొలం మాకు రావాలి, లేకపోతే చచ్చిపోతాం మేము ఇక్కడే. అన్యాయంగా మా డబ్బులు పోగొట్టుకొని మా పొలాలు పోగొట్టుకొని ఏంది సార్ ఇదంతా? ఆ రకంగా కొట్టారు వాళ్ళందరినీ. అతనికైతే అసలు మొత్తం కనపడని డబ్బులు తగిలినాయి అతనికైతే. మా పెద్ద మామకి ఏదన్నా అయితే ఏం సార్? ఇప్పుడు ఎలాగో వాళ్ళు అక్కడ చంపుతున్నారు కదా, మేము ఇక్కడ చచ్చిపోతాం. వచ్చింది ఏమి ఇవ్వలేదు సార్. మాకు పెడతాను అని అంటాడు సంతకాలు, మాకేం పెట్టడం లేదు. మేము ఇచ్చాం సార్ నమ్మకం. ఇప్పుడు ఎవరైనా నమ్ముతాం కదా సార్, అలా నమ్మి అలా ఇచ్చాం మేము డబ్బులు. అలా ఇచ్చిన తర్వాత డబ్బులు తీసుకొని రాసిస్తాను రోజు ఒక్కొక్క చోటికి రమ్మంటున్నారు. మేము వెళ్ళటం అతను రాకుండా పోవటం ఇలానే జరుగుతుంది. కేసులు కూడా చాలా సార్లు తిరిగాం సార్. ఆ చిన్న బాబు ప్రెగ్నెన్సీ అన్నప్పటి నుంచి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఇప్పుడు చర్య తీసుకుంటామంటే విచారణ పూర్తి అయిపోయిన తర్వాత ఇది కరెక్ట్ కాదు అని తేలిన తర్వాతనే ఎవరు తప్పు ఉందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. దానికి మీ ఎందుకు సహకరిస్తే పని అవుతుంది. ఓకేనా? ఇలాగ వచ్చి కూర్చొని ధర్నా చేస్తే పనులు అవ్వవు. బట్ మీ యాజ్ స్టేషన్ అనేది నాకు అర్థమైంది. ఇప్పటిదాకా నాకు తెలియదు ఈ విషయం. నేను వచ్చి దాదాపు 10 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా ఈ సమస్య మా దృష్టికి రాలేదు. మీ గ్రామానికి వచ్చి కలెక్టర్ వచ్చారు, మన జిల్లా కలెక్టర్ కూడాను రెవెన్యూ సదస్సులు పెట్టింది, బోర్డు వచ్చారు మేడం గారు. ఆ గ్రామ సభలు కూడాను మీ సమస్య మా దృష్టికి తీసుకురాలేదు. పద్ధతి తీసుకోవడం నాకు తెలియదు. ఈ రోజు కొత్తగా సమస్య మా దృష్టికి తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించి విచారణ చేయాలంటే నోటీస్ ఇవ్వాల్సిందే. అది మీకైనా వాళ్ళకైనా ఎవరికైనా నోటీస్ ఇవ్వాల్సిందే.
నోట్స్ ఇచ్చి విచారణ చేసిన తర్వాత మీకు ఎవరికైతే న్యాయపరంగా చట్ట ప్రకారం ఉందో వాళ్ళకి